అమెరికా, పాక్ మధ్య సంబంధాలు గతంలో అంతంత మాత్రంగా ఉండేవి. కానీ ప్రస్తుతం అలా కాదు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనట్లుగా ఇరు దేశాలు దగ్గరయ్యాయి. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ సందర్భం దొరికితే చాలు అమెరికాలో వాలిపోతున్నారు. అటు అగ్రరాజ్యాధినేత కూడా పాక్పై ఎనలేని ప్రేమను కనబరుస్తున్నారు. తమ దేశంలో ఉన్న రేర్ మినరల్స్పై ట్రంప్ కన్ను ఉందన్న విషయాన్ని పసిగట్టిన పాక్ దాన్ని అవకాశంగా మార్చుకుంది. ఎందుకంటే వచ్చే లాభాల్లో ఓ $4 తమ చిప్పలో వేయకపోతుందా అని చూస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా రేర్ మినరల్స్ కన్సైన్మెంట్ను అమెరికాకు పంపింది పాక్. దీనివల్ల పాక్కు ఎలాంటి లాభాలున్నాయి, భారత్పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇదొక ఇంట్రెస్టింగ్ వీడియో. పాక్ గురించి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో పాక్ రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టించబోతుందా, లేకపోతే ఇంకా అడుగు తినబోతుందా అనేది మనకి ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఇటీవల అమెరికా, పాక్ మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. సెప్టెంబర్లో పాక్తో అమెరికన్ సంస్థ యుఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అగ్రరాజ్యానికి పాక్ అరుదైన ఖనిజాల తొలి కన్సైన్మెంట్ను పంపించేసింది. దీన్ని ఇరు దేశాల మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంగా భావిస్తున్నారు నిపుణులు కూడా. ఈ అరుదైన ఖనిజాల తవ్వకాలు, సరఫరా నేపథ్యంలో పాక్లో $500 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 4,200 కోట్ల భారీ ఇన్వెస్ట్మెంట్కు అమెరికా రెడీ అయింది. ఇది సమాచారం. అయితే పాక్ దీంతో సరిపెట్టుకోవడం లేదు. మెల్లిమెల్లిగా తన కోరికల చిట్టాను కూడా విప్పుతోంది అమెరికా ముందు. ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో పోర్టు నిర్మాణం కోసం పాక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అగ్రరాజ్యానికి చెందిన అధికారులను కూడా సంప్రదించింది అని తెలుస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ప్రతిపాదనలు చేశారనే టాక్ ఉంది. అరేబియా సముద్రంలో పోర్టు నిర్మించే అంశం గురించి పాక్ ప్రధాని మాట్లాడారు. పాస్నీలో లభించే కీలక ఖనిజాల రవాణాకు దీన్ని ఉపయోగించుకోవాలన్నది ఇప్పుడు పాక్ ప్లాన్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్లో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఈ పాస్నీ కీలక ప్రాంతం. అయితే అమెరికా దీనిపై సానుకూలంగానే ఉన్నప్పటికీ ఆ దేశ సైనిక స్థావరాల కోసం ఈ పోర్టును వినియోగించుకోవడాన్ని పాక్ వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. దీనికి బదులుగా పశ్చిమ పాక్లో ఖనిజాలు దొరికే ప్రావిన్స్లకు టెర్మినల్ను అనుసంధానించే రైల్ కారిడార్ డెవలప్మెంట్కు నిధులు కోరిందని సమాచారం. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు దీని మీద. ఇక అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణా, వరల్డ్ మినరల్స్ సప్లై చైన్లో పాక్కు ప్లేస్ దక్కుతుంది అని తెలుస్తోంది. పరిశ్రమల వృద్ధికి, అలాగే జాతీయ భద్రతకు ఈ అరుదైన ఖనిజాలు యావత్తు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైనవి. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ సమన్వయంతో పాక్లో దేశీయంగా తయారు చేయబడిన ఈ సరుకులో యాంటిమోనీ, రాగి సాంద్రతతో పాటు ప్రాసియోడైమియం, నియోడైమియం వంటి రేర్ మినరల్స్ ఉన్నాయని తెలుస్తోంది. ప్రజెంట్ మొదటి డెలివరీ పాక్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక మైలురాయి. ఇది ఖనిజాల అన్వేషణ, శుద్ధి, అదేవిధంగా రిఫైనరీల ఏర్పాటుతో సహా మొత్తం ఖనిజాల విలువ సప్లై చైన్లో సహకారానికి మార్గాన్ని చూపిస్తుంది. ప్రపంచ ఖనిజాల మార్కెట్లో అడుగుపెట్టే అవకాశంతో పాటు పాక్ దీనివల్ల బిలియన్ల కొద్ది ఆదాయం వస్తుంది అక్కడ. దాంతోపాటుగా ఉపాధి కల్పన, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను పెంచే అవకాశం కూడా అక్కడ ఉంది. ఇప్పుడు నిజానికి పాక్ ఉపయోగించని ఖనిజ నిల్వలు దాదాపు $6 ట్రిలియన్ ఉన్నాయి. అంటే మన కరెన్సీలో మళ్ళీ మాట్లాడుకుంటే సుమారు 6 లక్షల కోట్లు. ఈ అరుదైన ఖనిజాల ఎక్స్పోర్టుతో అమెరికాకు అవసరమైన ముడి పదార్థాల లభ్యత పెరుగుతుంది. ప్రపంచ ఖనిజాల మార్కెట్లో ఇతర ఆధిపత్య సరఫరాదారులపై, మరి ముఖ్యంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. అంతేకాకుండా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు ఆయుధాలు సమకూర్చడంలో రేర్ మినరల్స్ అవసరం ఉందని యోచనలో ఉంది అమెరికా. దీన్ని బట్టి చూస్తే అటు చైనాకు కూడా కాంపిటీషన్ ఉందా పాకిస్తాన్ అనే పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు పాక్లో ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ అధికారం ఆర్మీ చేతుల్లో ఉంటుంది. ఆర్మీ చెప్పు చేతుల్లోనే అక్కడి సర్కార్ నడుస్తుంది. దీనికి నిదర్శనం పాక్లో చెలరేగుతున్న అల్లర్లని చెప్పుకోవచ్చు. మరి ఈ అమెరికాతో ఉన్న విషయంలో నిధులను ప్రభుత్వం నుంచి ఆర్మీ లాక్కునే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే గనక జరిగితే అక్కడున్న ఆర్థిక సంక్షోభం అలానే కొనసాగుతుంది. ఏం జరుగుతుందన్నది తెలియాలంటే మాత్రం ఇక మరికొంత సమయం అయితే మనం వేచి చూడాల్సిందే. ఇక ఇదిలా ఉంచితే అమెరికా, పాక్ సంబంధాలు, ఒప్పందాన్ని భారత్ మాత్రం నిశితంగా గమనిస్తోంది ఇప్పుడు. అయితే ఈ ఒప్పందం ప్రాంతీయ భద్రత, రణనీతి పరంగా పరిణామాలపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. దీంతో భారత్ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు భారత్పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే విషయాన్ని విశ్లేషించడానికి భారత అధికారులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా పాక్తో అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక సహకారం పెరగడం భారత్కు ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. మొత్తంగా అమెరికా ఈ ఒప్పందానికి ముందడుగు వేయడం, రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాపై దృష్టి పెట్టడం భారత్ సహా అనేక కీలక దేశాల రాజకీయ, ఆర్థిక, భద్రతా సమీకరణాలు ప్రభావితం చేయనుందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మీరే ఒక్కసారి కామెంట్ చేయండి. రేపటి రోజున ఇన్ని $1 ట్రిలియన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఖచ్చితంగా
పాకిస్తాన్పై ఉన్న కపట ప్రేమతో అమెరికా ఖచ్చితంగా పాకిస్తాన్ని భారత్కి వ్యతిరేకంగా, మరోవైపు చైనాకు ధీటుగా తయారు చేసే పరిస్థితి ఉంటుందా? సో అగ్రరాజ్యం తన బ్లెస్సింగ్స్ తోటి పాకిస్తాన్ని ఒక గొప్ప దేశంగా, ధనవంతుడైన దేశంగా మార్చే ప్రయత్నంలో అటు అమెరికా ఇటు పాకిస్తాన్ కూడా సక్సెస్ అవుతాయా లేదా అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.